హలో ఆల్, వెల్కమ్ టు సినీ కహానీ. విక్టరీ వెంకటేష్. అసలు ఈ పేరు వినగానే నాకు తెలిసి కేవలం తెలుగు వాళ్లే కాదు, మిగతా భాషల వాళ్ళు, మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెంకటేష్ గారు చూడంగానే ఓ చక్కటి స్మైల్, ఓ చక్కటి రెస్పెక్ట్ అయితే గ్యారంటీ కదా. వెంకటేష్ గారు ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ స్టార్స్ ఎవరైతే క్రాస్ ఓవర్ చేశారో, అంటే తెలుగులో ఒక సూపర్ స్టార్డమ్ ఎంజాయ్ చేస్తూనే ఆయన తెలుగు నుంచి హిందీకి వెళ్ళారు. చంటి అన్న సినిమా మీకు గుర్తుంది కదా, తెలుగులో 1992లో రిలీజ్ అయ్యి సూపర్ డ్యూపర్ హిట్ అయింది కదా. ఇదే సినిమా చంటి అన్న సినిమాని అక్కడ అంటే బాలీవుడ్లో అనారీ అన్న పేరుతో రీమేక్ చేశారు. అండ్ అక్కడ మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్గా మారిపోయింది. అండ్ కంబ్యాక్ ఫిలిం అంటే నెక్స్ట్ బాలీవుడ్ సినిమా వెంకటేష్ గారిది ఏమవుతుంది అంటూ అందరూ ఆలోచిస్తున్న టైంలో ఇక మనకి కుదిరే సెట్ అయ్యే కథ ఏంటి అంటూ వెంకటేష్ గారు, అలాగే సురేష్ బాబు గారు, రామానాయుడు గారు వెతుకుతూ ఉన్నారట. అప్పట్లో ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో అలీ గారు హీరోగా యమలీలా అనే ఒక సినిమా వచ్చింది. అసలు అక్కడ యమధర్మరాజు దగ్గర నుంచి ఇక్కడ అలీ గారి కామెడీ వరకు ఎవ్రీథింగ్ వర్క్డ్. దెబ్బకి దాట్స్ ఇట్, మనం దీన్నే ఆ హీరోకి, ఒక స్టార్ హీరోకి అనుగుణంగా దీన్ని మ్యాచ్ చేస్తూ దీన్ని మనం బాలీవుడ్లో తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అనుకుని ఇదే యమలీల సినిమాని హిందీలో తక్దీర్ వాలా అంటూ షూట్ చేశారు వెంకటేష్ గారు, రవీనా టండన్ హీరోయిన్గా. అండ్ ఈ సినిమా నాట్ జస్ట్ హిట్, నాట్ జస్ట్ సూపర్ హిట్, ఇది బ్లాక్ బస్టర్గా మారిపోయిందంట. ఏ రేంజ్లో అంటే ఆ పాయింట్ తర్వాత ఇక వెంకటేష్ గారికి తెలుగు సినిమా ఆఫర్ల కంటే అక్కడ బాలీవుడ్ నుంచి ఆఫర్లు ఎక్కువ రావటం భయంకరంగా జరిగిపోయింది. ఇన్ఫాక్ట్ ఆయన మాత్రం స్టక్ టు తెలుగు, మన లక్ బాగుంది కాబట్టి. అప్పట్లో తెలుగులో ఆ సినిమా డైరెక్ట్ చేసింది ఎస్వి కృష్ణారెడ్డి గారు అయినా సరే, హిందీలో కె మురళీమోహన్ రావు అనే ఆయన దాన్ని డైరెక్ట్ చేశారు. అఫ్కోర్స్ స్టోరీ అందించింది ఎస్వి కృష్ణారెడ్డి గారే, డైలాగ్స్ రాసింది మాత్రం ద ఫేమస్ హిందీ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదర్ ఖాన్ గారు. ఏదేమైనా తక్దీర్ వాలా వెంకటేష్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్గా నిలిచిపోయింది.